ఇదనమాట పరిస్థితి. రాత్రి అయితే ఇల్లు పడిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద నీరజ్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఫ్రెండ్స్. కొండలో ఒంటరిగా జీవించే ఓ గిరిజన కుటుంబాన్ని కలవడానికి అయితే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అయితే వెళ్తున్నాను. అప్పట్లో వాళ్ళ జీవితం ఏ విధంగా ఉండేదో వీడియో తీసి అయితే మన ఛానల్లోనైతే పెట్టారు. ఫ్రెండ్స్, ఇప్పటికి ఇటువంటి గిరిజన కుటుంబాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? త్రాగడానికి మంచి నీరు లేదు, జబ్బు చేస్తే వైద్య సదుపాయం లేదు, ఉంటున్న ఇంటికి కరెంటు లేదు. గడిచిన ఈ 2 సంవత్సరాలలో వీళ్ళ జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనం అయితే ఆ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడైతే పని చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ట్రైబల్ పీపుల్ కదా, తెలుగు అయితే రాదు. అంత సమయం అయితే మీకు అయితే ఒడియోలోనైతే మాటలు అయితే వినిపిస్తే అదే ట్రాన్స్లేట్ చేసి అయితే మీకు అయితే నేను తెలుగులోనైతే చెప్తాను. ఒకసారి తననైతే కలుద్దాం. కలిసి అయితే ఇన్ని సంవత్సరాలు నేటి మార్పులు జరిగాయో ప్రతి ఒక్కటి అయితే కొనుక్కుందాం. బాయ్ బోలోకే কোন করছে কামো కాంత పొడిగలాగే చూడండి. ఇక్కడ మట్టి గట్ట ఏ విధంగా అయితే మెత్తుకున్నారు చూడండి. మొన్న పడిన వర్షాలకి అయితే మొత్తం నానిపోయిందంట గోడ అంతా కూడాను. పైన అంతా ఇదంతా కూడా పడిపోయిందంట. సిడాగా సొప్పకు వరకు వెళ్ళి మట్టి జగలోకి వెళ్ళినట్టు. అందుకే ఇదేంటంటే నీరు పడిన తర్వాత ఇక్కడ ఉండిపోయేదట. అలా ఉండిపోకుండా పైన ఈ విధంగా చూడండి గట్టు అయితే కట్టుకున్నారు. ఈ విధంగా అయితే నీరు కిందకైతే వెళ్ళిపోద్దని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓహో, మొత్తం ఇల్లు అయితే చూడండి అవస్థ ఎలా అయితే కనిపిస్తుందో. అప్పుడైతే చెల్లి వాళ్ళు అమ్మ వాళ్ళు ఇక్కడైతే వంట చేసుకునేవారు. ఇంటి పరిస్థితి చూడండి ఏ విధంగా అయితే అయిపోయిందో. కాయకి ఖాళీ కూరదల్లో లేడా এটা ବର୍ଷା ପବନ ହେଲାରୁ ଘର ଉପରେ ଗଛ ପଡିଗଲା। ତେଣୁକରି ଏଟା ପଡିଗଲା ବୋଲିକି ଗଛ ପତ୍ର ଡାଳ ପତ୍ର ସବୁ ପଡିଯିବ ବୋଲିକି ସେ ଘରେ ସିଫ୍ଟ ହେଇଗଲା ଆମେ। కిందట సంవత్సరం అయితే గాలి వాన అయితే చాలా ఎక్కువ అయితే వచ్చింది కదా. ఆ టైంలోనైతే చూసారు కదా మొత్తం చెట్లు ఉన్నాయి. చెట్టు మధ్యన అయితే ఇల్లు ఉంది. దానివల్ల అయితే ఒక చెట్టు అయితే మీదనైతే పడిపోయిందంట రాత్రి పడుకునే టైంలోనే. ఆ టైంలో చాలా ఇబ్బంది పడి అప్పటికప్పుడు అయితే మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకుని అక్కడ షిఫ్ట్ చేసి ఇల్లు అయితే కట్టుకున్నారు. ସେ ଘର କେମିତି ଅଛି ଏବେ? ଠିକ ଠାକ ଅଛି ନା? ସେ ଘର ଠିକ ଠାକ ଅଛି। ଏଠି ଖାଲି ଗଛ ପତ୍ର ପବନ ପାଇଁ ବୋଲିକି ସେ ଡୋର ମାଡକୁ ରାତିରେ ପଡିଗଲାରୁ ତେଣୁ ସେ ଘର ନୂଆରେ ତିଆର କରିକି ସେ ଘରେ ସିଫ୍ଟ ହେଇଗଲୁ। କେତେ ଦିନ ଲାଗିଲା ସେଟା తయారు କରିବା ପାଇଁ? ଲାଗିଗଲା ଗୋଟେ 6 ମାସ ఖండే। చూసారు కదా, ఇవి వచ్చి సీల్ తయారు చేసుకున్న ఇటుకలు అనమాట. చేసి సంవత్సరం అయిపోయింది అనమాట. అప్పుడు ఆ ఇల్లు కట్టగా మిగిలిన ఇటుకలు అంటే ఫ్రెండ్స్ చూసారు కదా, సిమెంట్ బస్తాను అయితే తెచ్చుకున్నారు. గోళ్ళు అయితే మట్టి గోళ్ళు అయితే చేసుకున్నారు. కానీ సిమెంట్ అయితే మాత్రం కిందనైతే చేసుకున్నారు. చూడండి, వీటిని అయితే విత్తనాల కోసం ఉంచుకున్నారు. చూడండి, చీకటి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఇది పరిస్థితి. మనకి బైక్లోనైతే బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీని అయితే పెట్టేసి అయితే మనోడైతే సెట్ అయితే చేశాడు. బోడీ ఐడియా కోర్లో మాత్రం ఛార్జింగ్ ఎంత కూర్చోలేడు. దీన్ని సోలార్తోనే దీన్ని అయితే ఛార్జ్ అయితే చేసుకుంటాడు అనమాట. చూసారు కదా, ఇది ఇంటి పరిస్థితి అయితే దాకా ସବୁ ମାଣ୍ଡିଆ କୋସଲା చూసారు కదా, అవన్నీ కూడా సోల్ అనమాట. ଏଟା କ'ଣ ଏଟା? మొక్క କ'ଣ ଏଟା ଖାଇବା ପାଇଁ జావు బనేవా ପାଇଁ। చూసారా, జావను అయితే తయారు చేసుకోవడానికి అయితే చూడండి మొక్కజొన్నను అయితే ఏ విధంగా అయితే చిదుపుకున్నారు చూడండి. చూసారు కదా, దీన్ని ఏమంటారు? ఇదేంటో మీకు తెలుసా? దీన్ని ఏమంటారు నాకైతే తెలియదు. ఎట కొనుక్కో ఇవి జొట్టా మంజి. దీని అయితే జొట్టా మంజి అంటారు. మరి తెలుగులో దీన్ని ఏమంటారో తెలీదు. తెలిస్తే కిందనైతే కామెంట్ చేయండి. చింతపండు అయితే తెచ్చి పెట్టుకున్నారు. ఈ సంవత్సరం పొడిగినా వాళ్ళకి ఉపయోగపడడానికి అయితే దీన్ని ఉంచుకున్నారనమాట. ఈ చింతపండు ఎంత అయితే అంత సేకరించాం అడవి నుంచి. కొంత అయితే అమ్మిసామన్నా, కొంత అయితే ఉంచుకొని మనిషి చెప్తున్నారు. ఓహో, వంట రూమ్ అనమాట ఇది ఫ్రెండ్స్. అప్పుడైతే వర్షంలోనైతే వంట అయితే చేసుకునేవారు. ఎందుకంటే బయట ఉండేది పొయ్య. ఇప్పుడు చూడండి లోపల అయితే పెట్టుకున్నారు. ఇటు నుంచి చూసారు కదా, రాడ్లను గట్టి అయితే పెట్టుకున్నారు అనమాట. ఇటు నుంచి గాలి అయితే వస్తుంది. ఆ పానీ కోడరు కెంత పానీ నొద్ది రోయి. చూసారు కదా, ఏది మారినా సరే అదైతే మారలేదు. నది కడికి వెళ్ళి ఆ నీళ్ళు అయితే తీసుకొచ్చేసి ఆ నీళ్ళు అయితే తాగుతున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేసవికాలంలోనే వీళ్ళు నీళ్ళు వచ్చి తీసుకొచ్చి తాగుతారు, ఇబ్బంది లేదు. కానీ వర్షాకాలంలో ఏంటంటే పూర్తిగా ఆ మట్టితో ఎర్రగా అయితే నీళ్ళు వస్తే ఆ టైంలో తీసుకొచ్చి ఒక 2 రోజులు ఉంచుకొని ఆ తర్వాత తాగాల్సిన పరిస్థితి. సరే, వీళ్ళు ఎక్కడి నుంచి నీరు అయితే తీసుకొస్తారో ఆ ప్లేస్కి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను రండి. ఆ కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. గడ్డ అయితే ఆ కిందన ఉంది. ఇవన్నీ కూడా ఎదురు చెట్లేని. అటుపక్క అయితే మనకైతే నది అయితే కనిపిస్తుంది చూసారా, గడ్డ అయితే ఆ విధంగా అయితే పోరుతుంది. కానీ అందులో నీరుని అయితే వీళ్ళు డైరెక్ట్గా అయితే పట్టుకోవట్లేదు. ఇక్కడ చూడండి, ఇటువైపు అయితే గుమ్ములు అయితే తీసుకున్నారు. ఎందుకంటే కొంత వాటర్ అయితే కొంత ఫిల్టర్ అయితే అవుతుంది. ఆ తర్వాత చెల్లి ఏం చేసిందంటే ఆ గుడ్డను అయితే
తడుపుకొని అయితే పైన పెట్టుకొని చూడండి, అందులో తీసుకున్న నీళ్ళు అయితే అందులో ఫిల్టర్ అయితే చేసుకుంటుంది. गोरा पाए का आगे ना बिकिवो गोरा पाए का आगे जोना के बने दो चने के ओए एडा कोट रान लो एडा काटा जाको हां 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 ఇక్కడ మొదలవుతుంది జీవితం. అడవిలో జీవితం అంటే కష్టం అనుకుంటాం మనం, కానీ వాళ్ళకి అది జీవితం కాదు, అది వారి ప్రపంచం. ప్రకృతి ఇచ్చిన దానితో సంతోషంగా బ్రతికే మనసు వాళ్ళదే. అధిక ఆశలు లేవు, ఆడంబరాలు లేవు, కానీ నిజమైన ఆనందం మాత్రం వాళ్ళ దగ్గరే ఉంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ 2 సంవత్సరాల్లోనైతే వీళ్ళ జీవితంలోనైతే చిన్న చిన్న మార్పులైతే జరిగినాయి. కానీ ఒక విషయం మాత్రం మారలేదు, వారి సంతోషం, వారి మనసు, ప్రకృతితో ఉన్న వారి బంధం. ఇప్పటికీ అదే కష్టాలు ఉన్నా అదే నవ్వుతో ముందుకైతే సాగుతున్నారు. ఫ్రెండ్స్ ఈ 2 సంవత్సరాల్లో మారింది పరిస్థితులే, కానీ వారి ఆశలు, స్వభావాలు మాత్రం అలానే ఉన్నాయి. ఇది వాళ్ళ జీవితం, ఇది వాళ్ళ ఆనందం, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన నిజం. ఫ్రెండ్స్ చలో రైట్, చూసారు కదా ఈ రోజు వీడియో ఏ విధంగా అనిపించి కింద అయితే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం నీరజ్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.